హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొడాలి నాని పైన జగనన్న కేసు నమోదైంది అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి జగనన్న కేసు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పెట్టారా అన్నట్టుగా కూడా కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. అసలు జగనన్న కేసు ఏంటి? కేసులో మరి కొడాలి నానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, కొడాలి నాని గారి పైన జగనన్న కేసు నమోదైంది అని చెప్పేసి ఆర్టికల్స్ రావడం మనం చూస్తున్నాం ఆ టైటిల్ తోటి. సో చాలా మంది కన్ఫ్యూజన్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన కేసు ఏమైనా పెట్టారా, మరి ఇంకేమైనా కేసు ఇది, అసలు ఏ రకమైన కేసు అంటున్నారు, అసలు ఏం జరిగింది, మరి కేసులో ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? మీరేం చెప్తారు సార్? నేను కూడా అది చూశాను. కొడాలి నానిపై జగనన్న కేసు అనగానే ఇదేంటిది జగనన్న కేసు పెట్టారా అని. కానీ నాకు అంటే ఏమో చెప్పలేం కదా, ఆయన ఏదైనా సాధ్యుడే కదా జగనన్న అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే వల్లభనేని వంశీ గారికి సంబంధించి ఎప్పుడో 2019 ఎన్నికల్లో పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళారనే కేసు అంశం, అది విచారణకు రావాలి అంటే డ్రాగ్ చేస్తూ వాయిదాలు తీసుకుంటూ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మొన్న ఆయనకి ఇంకా సీటు కన్ఫర్మ్ అవ్వకముందు ఎలక్షన్స్ ముందు మరలా పోలీసులు వచ్చారని థర్డ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎవరో సమన్లు ఇచ్చారు, తీసుకురండి, దగ్గర అరెస్ట్ చేసి తీసుకురండి, లేదంటే సంథింగ్ అట్లాంటి ఏదో ఇష్యూ అయ్యాయి. సో జగన్మోహన్ రెడ్డి గారే వంశీ గారికి సీట్ ఇవ్వకుండా ఉండేందుకు ఆ కేసును మరలా తిరగదోడి ఆయన రప్పించే ఏర్పాట్లు చేశారన్నట్టు కూడా అప్పట్లో ఒక వార్త వచ్చింది. సో ఇప్పుడు కూడా అలాగే అంటే వంశీకి ఫేవర్గా ఉంటూనే వంశీకి టికెట్ ఇస్తూనే ఇలా చేశారేమో అని అప్పుడు ఒక కథనం. సో ఇప్పుడు కూడా ఈయన కొడాలి నాని గారి మీద మళ్ళీ ఈయన ఇంకెందుకు బయటకు కనిపించట్లేదు కదా, ఆయన ఎక్కడ పరారీలో ఉన్నారు, బయటకు రావట్లేదు, లేదా రాజకీయ సన్యాసం తీసుకున్నారు అని రకరకాల వార్తలు వస్తాయి. సో ఇట్లాంటి బయట వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయనే ఆయన బయటకు రప్పించుకేందుకు, లేదంటే ఇంకెందుకులే ఇంకా ఆయనతో అవసరం అయిపోయింది కదా అనుకొని ఈయన చేశారేమో అనుకున్నాను. కానీ మూలాల్లోకి వెళ్ళి చూస్తే ఈయన జగనన్న కాలనీల పేరుతో చాలా అవకతవకలు చేశారు, చాలా వరకు భూమి కబ్జా చేశారు, చాలా వరకు ఆ కాలనీలకు సంబంధించి అంటే మెరక పూడ్చడానికి లోతట్టు ప్రాంతాల్లాగా పూడ్చడానికి సంబంధించిన మట్టి పోయడం, లేదంటే ఆ మెరక ప్రదేశాలకి మార్గం సుగమం వేయడానికి రోడ్డు వేయడం లాంటివి చాలా చేయించాము. రాబోయే రోజుల్లో జగనన్న కాలనీ వస్తుంది. జగనన్న 2 BHK 2 బెడ్రూమ్ల పడగది టిడ్కో ఉంది కదా, టిడ్కోకు సంబంధించిన లాంటివి ఇక్కడ కూడా రాబోతున్నాయి అని రకరకాలుగా చేసి ఆ మట్టిని వాటిని బిల్లు పెట్టేసుకున్నారు, ఆ విధంగా వెనకేసుకున్నారు అన్నట్టుగా దాంట్లో లోపలికి వెళ్తే ఉన్న మ్యాటర్. సో ఇక్కడ నేను అది చూసి నాకు అయ్యమ్మ ఏంట్రా వీళ్ళు ఇలాగా దోచేశారు అని అనిపించలే. ఎందుకంటే చాలా స్కాములు ఉన్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగిన చాలా స్కాముల్లో పోల్చితే ఇది పెద్ద స్కామ్ కాదు నాకు తెలిసి. కాకపోతే కొడాలి నాని గారికి సంబంధించి ఏదైతే ఉందో ఈ అంశం తెర మీదకి వచ్చిందో, ఆయనకు ఉచ్చుబిగిస్తుంది, ఆయన ఎలాగైనా అరెస్ట్ చేస్తారు అనే అంశం మీద ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. బట్ పాపం నేనైతే ఈ సోకాల్డ్ మంత్రులు, సోకాల్డ్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరి మీద కూడా జాలి చూపించే ప్రక్రియగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ తేలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక డెవలపింగ్ చూపించలేదు. ఎంతసేపు అదానీలకి వాళ్ళకి ఏదో కట్టబెట్టడానికి ఆ పోర్ట్లు ఏవో 2-3 సెట్ చేశారు, ఆ పోర్ట్నే డెవలపింగ్గా చూపించారు. దాన్ని ఈవెన్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్షన్స్ ముందు చెన్నై ఎంత డెవలప్ అవడానికి కారణం పోర్ట్, ముంబై ఎంత డెవలప్ అవడానికి కారణం పోర్ట్, అందుకే ఆంధ్ర కూడా పోర్ట్ల ద్వారా డెవలప్ చేస్తానన్నట్టుగా ఆయన ఏదో కొంచెం స్క్రిప్టెడ్గా చెప్పడం జరిగింది అప్పట్లో. సో అదే తప్ప మిగతా కంపెనీలు రాలేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కాంట్రాక్ట్ లేదు, ఏమీ లేదు. ఇవన్నీ చూస్తే పాపం ఏదైనా ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఒక మంత్రి కింద వాళ్ళకి, ఆ కింద వాళ్ళకి అలాగా ఉద్యోగరీత్యానో లేదంటే అందులో భాగస్వామ్యం చేయడం వల్ల అందులో వచ్చే షేరో, లేదా మీరు అనుకుంటున్న కమిషనో, లేదా అక్కడ స్థాపించడానికి తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల లంచాలో ఏదో ఒకటి చాలా జరుగుతుంటాయి కదా అవకతవకలు కూడా, మనకి తెర మీదకి రావు కానీ. సో అంటే ఇవి కూడా జనరల్గా ఎక్కడో దగ్గర కేసు బయటపడడమో ఎక్కడో ఏదో జరిగితే మనం చూసి ఓహో ఆ రోజు ఇక్కడ ఇట్లా చేయడం వల్ల జరిగినవా అన్నట్టుగా మనం అనుకుంటాం. సో అట్లాంటి ఏవైనా వాళ్ళ కింద స్థాయిలకి కార్యకర్తలకి ప్రోటోకాల్ ప్రకారం ఏమైనా వచ్చుంటే పాపం వాళ్ళు బతికేవారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు ఖర్చు పెట్టుకొని సరేరా బాబు ముందు కూడేసుకోవాలి కదా, ఖర్చు పెట్టాలంటే ఇవాళ
ఒక్కొక్క ఎమ్మెల్యే సీటుకు పోటీ చేయాలంటే 20 కోట్లు ఖర్చు, సరేలే అని చెప్పి మినిమం నేను చెప్పేది అని 4 వెనకేసుకునేవారేమో. సో ఇది ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్డు లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఒక తొక్క లేదు, తోటకూర లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎలాగా మరి వాళ్ళు 4 రాళ్ళు వెనకేసుకుంటారు మంత్రులు? పాపం వాళ్ళు సొంతంగా ఉపయోగించి, టాలెంట్ ఉపయోగించి, ఒకడు స్పోర్ట్స్ కిట్లు కొన్నామని ఒకడు, దేవుడు దర్శనం చేయించామని ఒకడు, ఇక్కడ మట్టి పూడ్చాము, రోడ్లు వేయించాము, మెరక పూడ్చాము అని చెప్పి ఒకడు, ఇలాగ రకరకాలుగా ఎక్కడ అంటే ఎక్కడ కొంచెం వాళ్ళ బ్రెయిన్ షార్ప్ అవుతాయి అనమాట. అరే అన్న, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక కంపెనీ లేదు, ఏదో డీల్ చేసుకొని, లేదా పలానోడికి ఉద్యోగం ఇప్పించంటారా బాబు అని అంటే, లేదా పలానోడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తే ఆ కాంట్రాక్టర్ మనకి ఏదో దాన్ని పార్టీ ఫండ్ గానో, లేదంటే నియోజకవర్గం డెవలప్మెంట్ ఫండ్ గానో ఏదో ఇచ్చేవాడు. అవేవి లేవు కదా. లేకపోతే మరి వాళ్ళు ఎలా సంపాదిస్తారు? ఎక్కడి నుంచి వస్తే వాళ్ళకి? ఓన్లీ ఎమ్మెల్యేగా, మంత్రిగా వచ్చి జీతమేనా? అది చాలదన్నట్టు వాళ్ళ వెనక ఒక 10-20 మంది మార్బలం, పెట్రోలు, డీజిల్, వాళ్ళ ఫుడ్, తాగడాలు, పడుకోవడాలు, పార్టీ ఆఫీసు, ఇన్ని బిల్డప్లు ఉంటాయి. పైగా వేసిన కత్తరు మళ్ళీ నెక్స్ట్ డే వేయరు, అది నలిగిపోతుంది, మరకలైపోతుందని, ఇంకా రకరకాలు. సో ఇన్ని చేయాలంటే నెక్స్ట్ డబ్బులు సంపాదించుకోవాలి. కాబట్టి పాపం ఆ విధంగా ఆయన ఏదో ఆయన సొంత తెలివితేటలు వాడి ఆ మెరకానో, లేకపోతే జగనన్న కాలనీ అనో ఏదో చేశాడు. చేయకపోతాడు, ఎలా బతుకుతాడండి పాపం? నాకైతే అదే అనిపించింది. జగనన్న కాలనీల విషయంలో కానీ, టిడ్కో ఇల్లు విషయంలో కానీ, అలాగైతే గుడివాడ సెంటర్లో ఏదో థియేటర్ ఉండేదంట. ఆ థియేటరు మొన్నటి వరకు కూడా వాళ్ళ చేతిలోనే ఉండేదంట. ఎప్పుడైతే గవర్నమెంట్ ఓడిపోయిందో అది వాళ్ళ పార్టీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంగా వాడుకునేవారంట. ఒక్కసారి ఇదైన తర్వాత అసలు వానర్ ఎవరో వచ్చి మొత్తం ఖాళీ చేయించారు. అంతకుముందు ఇంకా కౌంటింగ్ లీడింగ్లో వచ్చిందని తెలియగానే ఒక ఈ కొడాలికి సంబంధించిన గ్యాంగ్ ఎవరో ఊరి చివర ఒక 7 ఎకరాలు ఎంతో కబ్జా చేశారంట. వెంటనే ప్రొక్లైన్లు తీసుకెళ్లి మొత్తం అది కొట్టిపడించారంట. అంటే చూడండి ఎంత ధైర్యంగా సినిమాలో చూపించినట్టుగా, రే ఇక్కడికి వచ్చారా, ఎవరు ప్రాణాలతో మిగలరు అన్నట్టు వార్నింగ్ ఇచ్చారో, లేకపోతే ఇంకేం చేశారో తెలియదు, కానీ అలా సైలెంట్గా ఊరుకున్నారు. ఎప్పుడైతే కౌంటింగ్ వచ్చి కూటమికి లీడింగ్ వస్తుందో ఆ రోజు సాయంత్రమే వెళ్ళి వాళ్ళు ప్రొక్లైన్లతోని, బుల్డోజర్లతో మొత్తం కొట్టేయించారంట. అంటే చూసారా, మనం సినిమాలో చూస్తుంటాం ఇలాంటివి, కానీ ఇక్కడ రియల్గా కనపడింది అంటే పాపం కొడాలి గారు ఏం చేస్తారండి? ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేవు, వచ్చినవన్నీ కూడా పథకాలు అంటున్నారు, మిగతావన్నీ అన్నగారికి డైరెక్ట్గా టైఅప్, ఇసుక కానీ మద్యం కానీ. మరి ఇంకా పాపం ఎలా సంపాదిస్తారు? ఇప్పుడు వెనక మంది మార్పులకి పొయ్యాలి, మందు పొయ్యాలి, తిండి పెట్టాలని వీళ్ళ డబ్బులు ఉండాలా? 2019 ఎలక్షన్స్లో బేభత్సంగా ఖర్చు పెట్టేశారు. మరి ఎట్లా వెనకేసుకుంటారు? పాపం తప్పులేదు. జగనన్న కాలనీ అనే పేరుతో ఆయన చేసిన ఇంటెలిజెన్స్ వాళ్ళు, విజిలెన్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన